ఏంటి మీరు ఇప్పుడు పూరిలో చూసే విగ్రహాలు కేవలం 11 ఏళ్ల క్రితం ప్రతిష్ఠించినవా? మీరు విన్నది నిజమే. చాలా మంది అనుకుంటున్నట్టు పూరి ఆలయంలో ఉన్న జగన్నాథ బలభద్ర సుభద్ర మూర్తులు వందల వేల సంవత్సరాల క్రితంవి కాదు. 2015 జూలై 19వ తారీఖున ప్రతిష్ఠింపబడినవి. ఇక్కడ మొట్టమొదటిసారి ప్రతిష్ఠించిన విగ్రహాలైతే సకల దేవతల సమక్షంలో ఆ చతుర్ముఖ బ్రహ్మ ప్రతిష్ఠించినవే. కాకపోతే ఈ విగ్రహాలు వేప చెక్కతో చేసుండడం వల్ల వాటిని మార్చడానికి ప్రతి 12-15 సంవత్సరాలకు ఒక్కసారి పూరిలో నవకలేబర యాత్ర అనే ఒక ప్రక్రియను నిర్వహిస్తారు. ఆ రోజు రాత్రి 12 గంటలు దాటంగానే పూరి ఆలయంతో పాటు ఆ ఊరు మొత్తం లైట్లు తీసేసి విశ్వావసుడు అనే ఒక కోయదొర వంశంలో ఎవరైతే ఎక్కువ వయసున్న వ్యక్తి ఉంటారో వాళ్లకు ఒక పెద్ద తాడుతో గంటను కట్టేసి ఇంకో 2 వ్యక్తులను తీసుకొచ్చి వాళ్ళందరికీ కళ్ళకు గంతలు చేతులకు బట్టలు చుట్టేసి ఆ పెద్దయ్యను జగన్నాథమూర్తి వెనుక మిగిలిన 2 బలభద్ర సుభద్ర మూర్తుల వెనుక నించోబెట్టి అందరూ బయటకు వెళ్లిపోయి తలుపులు మూసేస్తారు. అప్పుడే ఆ పెద్దాయన జగన్నాథమూర్తి వెనుకున్న ఒక చెక్క డోర్ ని ఓపెన్ చేసి ఆ చాంబర్ లో ఉన్న బ్రహ్మ పదార్థాన్ని తీసుకుని కొత్త మూర్తుల్లోకి ప్రవేశింపజేస్తాడు. అండ్ మిగిలిన 2 బలభద్ర సుభద్ర మూర్తుల్లో ఉన్న శివ యంత్రం భువనేశ్వరి యంత్రాలను కూడా కొత్త మూర్తుల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఎప్పుడైతే ఆ ప్రక్రియ మొత్తం పూర్తవుతుందో ఆ పెద్దాయన నడుముకు కట్టుకున్న తాడుతో గంటను మోగిస్తాడు. ఆ గంటను మోగించిన మరుక్షణం పూరి ఆలయంతో పాటు ఆ ఊరు మొత్తం ఒక్కసారిగా జగన్నాథుడికి జేజేలు కొడుతూ హరినామాలు స్తుతిస్తూ ఆ కొత్త మూర్తులను లోపలే ఉంచి పాత మూర్తులకు అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు. అయితే జగన్నాథుడి మూర్తిలో ఉండే ఆ బ్రహ్మ పదార్థం కృష్ణుడి గుండె అని కొంతమంది, అసలైన గుండెకు ఆ బ్రహ్మ పదార్థానికి ఎటువంటి సంబంధం లేదు అని